Hi students, I am Prakash, Chartered Accountant and acting as Academic Advisor in Masterminds. సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. మీరందరూ చాలా చక్కగా రాశారని చెప్పి అనుకుంటున్నాను. మీరందరూ ఎంత కష్టపడ్డారో నేను స్వయంగా చూశానండి. సో ఖచ్చితంగా మీరు కనీసం ఒక 1 వీక్ అన్నా రెస్ట్ తీసుకోవడానికి, వెకేషన్కి వెళ్ళడానికి మీకు అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. కాకపోతే ఈ వీడియోని ఎందుకు చేస్తున్నానంటే కొంతమంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ నాకు మెయిల్స్ చేస్తున్నారు. సార్ మాకు ఫౌండేషన్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? చాలా సింపుల్ ఆన్సర్ అండి. మనకి సెప్టెంబర్ 2024లో కూడా సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ జరిగినాయిగా. అప్పుడు మనకు రిజల్ట్స్ ఎగ్జాక్ట్లీ 40 డేస్లో వచ్చినాయండి. సో ఇప్పుడు కూడా 40 డేస్లో వస్తాయని అజ్యూమ్ చేసుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ ఫిబ్రవరి ఎండింగ్కి రిజల్ట్స్ రావాలి. కానీ ఈసారి కొంచెం ఒక 4-5 డేస్ అయినా డిలే జరగచ్చు. ఇట్స్ ఓన్లీ మై ప్రిడిక్షన్. ఎగ్జాక్ట్లీ జరగకపోవచ్చు. ఇట్స్ ఓన్లీ మై ప్రిడిక్షన్. ఎందుకు అలా అంటున్నానంటే, సో ఎర్లియర్గా మనకి మేలో సిఏ ఇంటర్ ఎగ్జామ్ జరిగితే జూన్లో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ జరిగేవి. అంటే రెండింటి మధ్య చాలా గ్యాప్ ఉండేది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం జనవరిలో సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ రెండు ప్యారలల్గా జరుగుతున్నాయి. కాబట్టి వాల్యుయేషన్లో కొంత డిలే జరిగే ఛాన్స్ ఉంది. సార్ అదేంటి సార్, మరి సెప్టెంబర్ 24 అటెంప్ట్లో కూడా ఫౌండేషన్, సిఏ ఇంటర్ ఒకేసారి జరిగినాయి కదా. అప్పుడు రాసిన నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తక్కువ అండి. ఈసారి రాసిన నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ. దట్టు ఆ అటెంప్ట్లో ఓన్లీ రిపీటర్స్ రాస్తారండి. బట్ ఈ అటెంప్ట్లో ఫస్ట్ టైమర్స్ చాలామంది రాస్తారు. ఆ డిఫరెన్స్ ఉంటుందండి. బట్ చూద్దాం. సో 40 డేస్లో వస్తే ఇంకా మంచిదే కదా, మనం కూడా హ్యాపీనే కదా. లెట్స్ వెయిట్ అండ్ సీ. మరి ఈ 40-45 డేస్ ఇలా ఐడియల్గా కూర్చోవాల్సిందేనా? టైం వేస్ట్ చేసుకోవాల్సిందేనా? దట్టు ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాసినప్పుడు మీరే ఫీల్ అయి ఉంటారు, ఇంకొక 15 డేస్ వస్తే బాగుండు, ఇంకొక 1 మంత్ వస్తే బాగుండు, నేను ఇంకా చాలా బాగా రివైజ్ చేసుకొని కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి వెళ్ళేవాడిని. ఇవన్నీ మీరు అనుకున్నదే కదా. రివిజన్ టైం సరిపోక మీరు చాలా ఇబ్బంది పడ్డారు కదా. మరి అలాంటిది ఫౌండేషన్లో ఉండేదే 900 నుంచి 1000 అవర్స్ కోచింగ్ అండి. వేరే సిఏ ఇంటర్లో మనకు ఉండేది 1400 అవర్స్ కోచింగ్. అక్కడ 4 పేపర్స్ ఉంటే ఇక్కడ 6 పేపర్స్ ఉంటాయి. అక్కడితో పోల్చుకుంటే సబ్జెక్ట్ కూడా చాలా డెప్త్గా ఉంటుంది. మరి అలాంటిది మన జర్నీ, సిఏ ఇంటర్ జర్నీ ఎర్లీగా స్టార్ట్ చేస్తే మంచిది కదా. ఎందుకు మనం రిజల్ట్స్ కోసం 40-45 డేస్ వేస్ట్ చేయాలి చెప్పండి. ఈ 40-45 డేస్లో రకరకాల డిస్ట్రాక్షన్స్ వల్ల మన టైం కూడా వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. అందుకు ఈ వీడియో చేస్తున్నానండి. మీరందరూ వచ్చి మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వండి. దానికోసం నేను వీడియో చేయట్లేదండి. మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వండి. సో ఈ వీడియో కేవలం మాస్టర్ మైండ్ స్టూడెంట్సే చూడరు కదా, నాన్ మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ కూడా చూస్తారు కదా. మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వండి. బట్ రిజల్ట్స్ వచ్చేంత వరకు ఐడియల్గా కూర్చోవద్దు. ఈ మాట అనగానే కొంతమంది పేరెంట్స్కి డౌట్ రావచ్చు, సార్ మా వాడు ఇంకా ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా రాలేదు, ఎలా తెలుస్తుంది వాడు ఎలా రాశాడో. సో మీ కన్ఫ్యూజన్ తీర్చడం కోసమే మేమేం చేస్తున్నామంటే, ఆల్రెడీ మా వెబ్సైట్లో, సో masterminds.india.com అనే వెబ్సైట్లో ఈ ప్రాబబుల్ సైజ్డ్ ఆన్సర్స్ అని మేము అప్లోడ్ చేసాం. అంటే మా టీమ్ ఆఫ్ ఫ్యాకల్టీ అందరితో ఈ ప్రాబబుల్ సైజ్డ్ ఆన్సర్స్ డెవలప్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఏ స్టూడెంట్స్ అయినా, మీరు మాస్టర్ మైండ్స్లో చదివినా లేదా చదవకపోయినా, అవుట్ సైడర్స్ అయినా ఎవరైనా సరే చక్కగా ప్రాబబుల్ సైజ్డ్ ఆన్సర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు రీసెంట్గానే ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి మీరు ఏం రాశారనేది ఇప్పుడు గుర్తుంటుంది. ఇంకా లేట్ అయితే మీకు గుర్తుండకపోవచ్చు, ఇప్పుడు గుర్తుంటుంది. సో అవి డౌన్లోడ్ చేసుకొని ఒక్కొక్క క్వశ్చన్కి మీరు రాసిన ఆన్సర్ ఏంటి రికలెక్ట్ చేసుకొని, మేము ఇచ్చిన ఆన్సర్ ఏంటి అవన్నీ కంపేర్ చేసుకొని ఎన్ని మార్క్స్ వస్తాయని ఒక అంచనాకు రండి. అలా చేసేటప్పుడు మీ 10th క్లాస్లో, ఇంటర్మీడియట్లో లాగా ఒక ఆన్సర్ కరెక్ట్ అయిపోతే 100% మార్క్స్ ఇచ్చేస్తారు. అలాంటి ఒపీనియన్లో ఉండకండి. ఇది ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి అకౌంట్స్ లాంటి దాంట్లో మీరు రాసిన ఆన్సర్ 100% కరెక్ట్గా ఉంటే, వర్కింగ్ నోట్స్ అన్నీ మీరు ప్రాపర్గా రాసి, ప్రజెంటేషన్ చాలా నీట్గా చక్కగా అర్థమయ్యేటట్టుగా చేస్తే ఒక 10 మార్క్స్ ప్రాబ్లంకి మీకు 8 మార్క్స్ వరకు కూడా మ్యాక్సిమం పడచ్చండి. అంతకు మించి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. లాలో అయితే కనుక మీరు 100% కరెక్ట్గా రాసినా కూడా 70%కి మించి మీకు మార్క్స్ ఇవ్వరండి. అంటే ఒక 10 మార్క్స్ క్వశ్చన్కి మ్యాక్సిమం 7 మార్క్సే వస్తాయి. అలా మీరు కట్ చేసుకొని చూసుకోండి. సార్ అకౌంట్స్లో నాకు ఫైనల్ ఆన్సర్ రాంగ్ అయింది సార్, మరి కరెక్ట్ అయిన స్టెప్స్ వరకు మార్క్స్ ఇస్తారా? అది వాల్యుయేషనర్కి కొంత డిస్క్రిప్షన్ ఉంటుంది. అది తను డిసైడ్ చేసుకోవాల్సిన ఆస్పెక్ట్ అండి. అంటే రూల్ అయితే అలానే చెప్తారు మార్క్స్ ఇవ్వండి అని. బట్ వాల్యుయేషనర్ కూడా ఓన్గా ఆలోచించుకుంటాడు కదా, తన ఇష్టం అండి. కాబట్టి అది 100% అలానే జరగాలని రూల్ ఏమీ లేదు. అది మైండ్లో పెట్టుకోండి. ఈవెన్ ఎంసీక్యూస్ ఎన్ని మార్క్స్ వస్తాయని చూసినప్పుడు కూడా మీరు ఒక 5% తగ్గించుకోండి. సో రీజన్ ఏంటంటే, మీరు అప్పుడు ఏ ఆప్షన్ పెట్టారో మీకు కొంచెం గుర్తుండకపోవచ్చు.
అలా ఒక 5 మార్క్స్ తగ్గించుకునే చూసుకోండి. స్టిల్ మీరు క్వాలిఫై అవుతారని మీకు అనిపిస్తే సిఏ ఇంటర్ ప్రీ రిజల్ట్స్ బ్యాచెస్లో జాయిన్ అయిపోండి. ఎక్కడైనా సరే పర్లేదు, జాయిన్ అయిపోండి. అంతేగాని రిజల్ట్స్ కోసం టైం వేస్ట్ చేసుకోవద్దు. మాస్టర్ మైండ్స్లో అయితే మాత్రం ఎవరైతే ప్రీ రిజల్ట్స్ బ్యాచెస్లో జాయిన్ అవుతారో వాళ్ళకి సిలబస్ అయిపోయిన తర్వాత 2.5 months మేము రివిజన్ టైం ఇస్తాం. ఎవరైతే పోస్ట్ రిజల్ట్స్ బ్యాచెస్లో జాయిన్ అవుతారో వాళ్ళకి మేము 1.5 month మాత్రమే ఇవ్వగలము. దట్టు మీరు ఇంకో విషయం మర్చిపోవట్లేదు. సో మీరు ఈ 1 year టైంలోనే అంటే January 2026 లోపలే బీకామ్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ 2 ఎగ్జామ్స్ రాయాలి. అలానే డిసెంబర్లో జరిగే సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యి రాయాలి. మరి దానికి కూడా మనం టైం ఇవ్వాలి కదా. అవన్నీ చూసుకున్నప్పుడు మరి ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మంచిది కదా. ఎందుకు మనం టైం వేస్ట్ చేసుకోవడం? ఫౌండేషన్లో ఎవరైతే లేట్గా జాయిన్ అయ్యి ఇబ్బంది పడ్డారో వాళ్ళకి తెలుసు ఈ బాధ ఏంటో. అట్లీస్ట్ ఆ తప్పు ఇప్పుడు చేయకండి. సార్ నేను ఎక్స్పెక్టెడ్ మార్క్స్ మొత్తం చూసుకున్నాను సార్, సో క్వాలిఫై అవుతాననే కాన్ఫిడెన్స్ రావట్లేదు. ఓకే, ఒకటి క్లారిటీ వచ్చింది కదా, క్వాలిఫై అవ్వము. మరి ప్రొఫెషనల్ కోర్స్ అన్న తర్వాత ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కళ్ళు ఎలా క్వాలిఫై అవుతారండి? ఆల్ ఇండియా లెవెల్లో మనకి పాస్ పర్సంటేజ్ ఒక 25 to 30% ఉంటుంది. అంటే 100 మంది రాస్తే 25 to 30 స్టూడెంట్స్ క్వాలిఫై అవుతారు. మేబీ ఎవరైతే కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకుంటారో నాకు తెలిసి 50-60% కూడా క్వాలిఫై అవుతారు, ఒప్పుకుంటాను దాన్ని. బట్ అందరూ అయితే క్వాలిఫై అవ్వరుగా. సో ఎవరైతే క్వాలిఫై అవ్వరో అలాంటి వాళ్ళు రిజల్ట్స్ దాకా గనక వెయిట్ చేస్తే రేపు మే అటెంప్ట్ కూడా మళ్ళీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు? మనకు రిజల్ట్సే ఫిబ్రవరి ఎండింగ్కి వస్తున్నాయి. మనం ఆ షాక్ నుంచి బయటపడి నెక్స్ట్ అటెంప్ట్కి మళ్ళీ బుక్స్ అన్ని గ్యాదర్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పటికి 4-5 days పడుతుంది. అంటే లాస్ట్ 10 days నువ్వు కొత్తగా ఏం ప్రిపేర్ అవ్వలేవు కదమ్మా. ఆల్రెడీ చదివింది రివైజ్ చేసుకోగలవు, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాయగలవు. ఈ 15 days పోతే ఇంకొన్ని ఎంత 60 days. ఎందుకంటే May 15th నుంచి మనకి ఎగ్జామ్స్ ఆల్రెడీ షెడ్యూల్ వచ్చేసింది. ఈ 60 daysలో ఒక 10 హాలిడేస్, సండే కావచ్చు, ఫెస్టివల్ డేస్ కానీ పోతే ఇక మిగిలింది 50 days కదా. జస్ట్ ఒక 20-30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుంటే 90-95 మార్క్స్ వచ్చేటువంటి 10th ఇంటర్మీడియట్లోనే మీరు ఆల్మోస్ట్ 3 months రివిజన్కి తీసుకున్నారు. మరి అలాంటిది ఇక్కడ జస్ట్ 50 days లేదా 2 monthsలో మీరు సిఏ ఫౌండేషన్ మళ్ళీ ఎట్లా రివైజ్ చేయగలరు? దట్టు మీరు 40 days ఐడియల్గా ఉన్నప్పుడు మీరు చదివిందంతా మర్చిపోతారు కదా. ఎగ్జాక్ట్లీ మీరు సిఏ ఫౌండేషన్కి జాయిన్ అయ్యారు, జాయిన్ అయిన 1 month కల్లా మీరు సీనియర్ ఇంటర్లో నేర్చుకున్నంతా మర్చిపోయారు కదా. సో 10th క్లాస్ అయిపోయి ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చే టైంకే మీరు మ్యాక్సిమం మర్చిపోయారు కదా. అలానే మీరు ఈ 40-45 days ఖాళీగా ఉన్నప్పుడు అవన్నీ మర్చిపోతారు కదా. సో దట్టు రకరకాల డిస్ట్రాక్షన్స్ మీకు అలవాటైపోతాయి. ఇంట్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్ అలవాటు అవుతాయి, స్మార్ట్ ఫోన్ ఎడిక్షన్ స్టార్ట్ అవుతుంది, వీడియో గేమ్స్ ఎడిక్షన్ అవుతుంది, సో క్రికెట్ మ్యాచెస్, ఇవన్నీ ఎడిక్షన్స్ ఉన్నాయి కదా. సో ఒకవేళ రిజల్ట్ కనుక ఫెయిల్ అయినా మీరు ఆ ఎడిక్షన్స్ నుంచి బయటపడి సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి కూడా టైం పడుతుంది కదా. మనం ఒక ప్రొఫెషనల్ కోర్స్ చదువుతున్నాం కాబట్టి ఇక్కడ ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. సిఏ ఇంటర్ క్వాలిఫై అయ్యేంత వరకు ఇటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండడం చాలా మంచిది. దట్టు మనకి దసరా వెకేషన్ హాలిడేస్ వస్తాయి, ఎస్, అప్పుడు బ్రేక్ తీసుకోండి. సో వీలైనంత త్వరగా మీరు సిఏ ఇంటర్ జర్నీ స్టార్ట్ చేయండి. క్వాలిఫై అవుతాననుకుంటే, క్వాలిఫై అవ్వలేమనుకుంటే మళ్ళీ మనం మేకల్లో ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి ఇప్పుడు రిలాక్స్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు, ఆలోచించుకోండి. మీకు కావాలనుకుంటే మాస్టర్ మైండ్స్లో ప్రీ రిజల్ట్స్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయండి ఫర్ సిఏ ఫౌండేషన్. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే డైలీ ఒక 10 to 12 hours స్టూడెంట్స్ని చదివించి, సో సీనియర్ ఫ్యాకల్టీ వస్తారు మీకు డౌట్స్ చెప్పడానికి, అలానే సిలబస్ని బ్రీఫ్గా మీకు రివైజ్ చేస్తారు. ముందే మీకు ఒక షెడ్యూల్ ఇస్తాము. సో మాస్టర్ మైండ్స్లో చదివిన వాళ్ళందరికీ తెలుసు స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ అంటే ఏంటో. వీక్లీ ట్వైస్ మీకు రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం, ఆ పేపర్స్ని ఇవాల్యుయేట్ చేస్తాం, ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీకు సజెస్ట్ ఆన్సర్స్ ఇస్తాం, అండ్ ఆ క్వశ్చన్ పేపర్ని మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీరు చేసిన మిస్టేక్స్ ఏంటో చెప్తాం, మార్క్స్ ఎంతో చెప్తాం. సో దట్ మీ మిస్టేక్స్ తెలుసుకొని నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ రిపీట్ చేయకుండా ఉండొచ్చు. సో అలా సెమీఫైనల్ ఎగ్జామ్స్ పెడతాం, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెడతాం. మధ్యలో మీరు కొంచెం బీకామ్ ఎగ్జామ్స్ కూడా రాయాలి, దాన్ని కూడా మేము అకామిడేట్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మేము ఇప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీన్నే మేము ప్రీ రిజల్ట్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ అంటాం. సో లేదు సార్, నేను రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసుకుంటానండి సార్, నాకు కాన్ఫిడెన్స్ లేదు ఫౌండేషన్ పాస్ అవుతానని, బట్ తర్వాత చూసుకుంటాను. ఓకే, అలాంటప్పుడు అంటే ఫౌండేషన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయితే
సో అప్పుడు జస్ట్ ఒక 2 మంత్సే ఉంటుంది. అప్పుడు కూడా ఇలాంటి ప్రోగ్రామ్ ఉంటుంది, స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్. బట్ నేనైతే రికమెండ్ చేయను. సో కొంతమంది ఇప్పటికే 2 టైమ్స్ లేదా అంతకంటే సీఏ ఫౌండేషన్ రాసి ఉంటారండి. అలాంటి వాళ్ళు ఇక ఫర్దర్గా టైం వేస్ట్ చేసుకోవద్దండి. మీరు ముందర సీఏ ఎంటర్ ప్రీ రిజల్ట్స్ రెగ్యులర్ బ్యాచెస్లో జాయిన్ అవ్వండి. క్వాలిఫై అయ్యారనుకోండి, ఎస్ కంటిన్యూ చేసేస్తారు అదే ప్రోగ్రామ్ని. ఒకవేళ మీరు ఫెయిల్ అయ్యారనుకోండి, కావాలంటే మీరు సీఏ అండ్ సిఎంఏ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయొచ్చు. సో లేదు నేను సిఎంఏ ఇంటర్కి షిఫ్ట్ అయిపోతాను సార్, ఎస్ షిఫ్ట్ అవ్వచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ మీ ముందు ఉంటాయి. ఏదో ఒకటి చేయొచ్చు కదా, ఏదో ఒక ఆప్షన్ ఉంది కదా. అలాంటప్పుడు ఎందుకు మనం రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ కూర్చోవడం? సో ఇవన్నీ మీ ముందున్నటువంటి ఆప్షన్స్ అండి. మాస్టర్ మైండ్స్లోనే జాయిన్ అవ్వమని చెప్పడం నా ఉద్దేశం కాదు. అన్ని రకాలుగా ఆలోచించుకొని మీరు డెసిషన్ తీసుకొని ఖాళీగా మాత్రం కూర్చోవద్దు. నేను ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ గురించి వీడియో చేశాను. సో రిజల్ట్స్ కూడా రాకముందు మా దగ్గర ఏమేమి సర్వీసెస్ ఉంటాయి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏమేమి సర్వీసెస్ ఉంటాయి, అది కూడా నేను వీడియో చేశానండి. మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎనీహో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మేము అప్లోడ్ చేసిన వీడియో మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఆ వీడియోని వెంటనే వాచ్ చేయొచ్చు. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచెప్పండి, మేము మీకు ఆన్సర్ చెప్తాం. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.